10వ క్లాస్ చదువుతున్న బాలుడు 10 సంవత్సరాల బాలికని అతి దారుణంగా హత్య చేయడం ప్రస్తుతం సెన్సేషనల్గా మారింది. ప్రస్తుతం మనం శాస్త్ర ఇంటి వద్దనైతే ఉన్నాము. ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ ఇంటి వద్ద అయితే ప్రస్తుతం మనం ఉన్నాము. ఒకవైపు ఈ ఘటన ప్రస్తుతం అందరినీ కలిచివేస్తుందనే చెప్పొచ్చు. ఒకవైపు ఈ కేసులో చాలా విషయాలు వెలుగులోకి వస్తున్న సిచ్యువేషన్ అనేది చెప్పొచ్చు. ఒకవైపు సహస్ర చనిపోయిన తర్వాత 5 రోజుల తర్వాత కూడా నిందితుడు బయటికి రావడం జరిగింది. జ్యువెలరీ హోమ్కి తరలించారని తెలుస్తుంది. అతి దారుణంగా హత్య చేశాడని తెలుస్తుంది. ఒకవైపు మైనర్ బాలికి 2 అక్కలు, అదే కాకుండా తల్లిదండ్రులు ఉన్నారని తెలుస్తుంది. సెక్యూరిటీ స్టాఫ్గా తండ్రి ఏం పనిచేయట్లేదు, తల్లి మాత్రం పనిచేస్తుందని తెలుస్తుంది. బాలుడు దొంగతనం చేయడానికి మాత్రమే వెళ్ళాడు, కానీ హత్య చేశాడు. ఒకవైపు కత్తిని క్లీన్ చేసి, అదే కాకుండా రక్తం మడుగులో ఉన్న దుస్తులు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా సజ్జ పైన పెట్టాడని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం సహస్ర ఇంటి వద్ద అయితే మనం ఉన్నాము. ఒకసారి మనం విజువల్స్లో చూస్తుంటే కూడా ఇదే ఇంటి పైన టెర్రస్ పైన కూడా ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఒకవైపు కూడా ఈ సంఘటన ప్రస్తుతం స్థానికంగా అందరినీ కూడా కలిచివేస్తుంది. అదే కాకుండా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన చిన్న హింట్తోని మర్డర్ మిస్టరీ అంతా కూడా విడిపోయిందని చెప్పొచ్చు. ఒకవైపు హత్య జరిగిన రోజు ఒక కుర్రాడు నక్కి దాక్కున్నాడంటూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోలీస్కి చెప్పడం, ఆ తర్వాత మెషిన్ థెఫ్ట్ కాస్త మెషిన్ మర్డర్గా మారిందని తెలుస్తుంది. ఇదంతా కూడా 5 రోజులు పట్టింది. ఎటువంటి క్లూ లేక హ్యూమన్ ఇంటెలిజెన్స్ వాళ్ళకు కూడా కేసుని ఛేదించారని కూడా తెలుస్తుంది. ఒకవైపు ఇక్కడనే సంఘటన కూడా జరిగింది. సహస్ర 6th క్లాస్ చదువుతుంది, ఆ హంతకుడు మాత్రం 10వ క్లాస్ చదువుతున్నాడు. ప్రస్తుతం మనం ఇక్కడనే ఉన్నాము. ఇదే ఇంట్లో ఘటన కూడా చోటు చేసుకుంది. ఒకవైపు 5 రోజులు పట్టింది. హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా ఇదంతా చేశారు. 10 ఏళ్ళ కుర్రాడు ఇంత దారుణానికి ఒడికట్టాడా అన్న థాట్ అయితే ప్రస్తుతం ఇదే ఇంట్లో అయితే జరిగింది. ఒకసారి మనం విజువల్స్లో చూస్తుంటే కూడా చాలా క్లియర్గా కూడా చూడొచ్చు. ఇదే ఇంట్లో ఘటన చోటు చేసుకుంది. ఇక్కడనే శాస్త్రాన్ని అతి దారుణంగా హత్య చేశాడని కూడా తెలుస్తుంది. 10వ క్లాస్ చదువుతున్న బాలికని అతి దారుణంగా ఇక్కడనే హత్య చేసిన ఇన్సిడెంట్ ప్రస్తుతం అందరినీ కూడా స్థానికంగా కలిచివేస్తుందని చెప్పొచ్చు. విజువల్స్లో కూడా ఒక్కసారి మనం చూడొచ్చు. ఇక్కడనే అతి దారుణంగా బాలికని హతమార్చాడని కూడా తెలుస్తుంది. ఒకసారి విజువల్స్లో కూడా మనం పూర్తిగా చూడొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరినీ ఉలిక్కి పడేలాగా చేసిందని చెప్పొచ్చు. ఎంతోమంది విచారించారు, ఎన్నో సీసీటీవీ ఫుటేజ్ని కూడా ఇన్స్పెక్ట్ చేశారని కూడా తెలుస్తుంది. మైనర్ బాలుడే అని కూడా తెలిసిందనే చెప్పొచ్చు. ఒకవైపు ఘటన జరిగిన ఇన్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో అక్కడనే ఉన్నాడు సహస్రతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడనే 4 years నుంచి ఉంటున్నారని కూడా తెలుస్తుంది. ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. మనం చూస్తున్నట్టు బెడ్ మీదనే దాదాపు 25 సార్లు కూడా కత్తిపోట్లతో పొడిచి మరి అతి దారుణంగా హత్య చేశాడని తెలుస్తుంది. పక్కనే ఉన్న బిల్డింగ్ ఏదైతే ఒకసారి ఉన్నాడో ఆ మైనర్ బాలుడు కూడా ఇదే బిల్డింగ్ పైన నివసిస్తూ ఉంటాడు. ఈ బిల్డింగ్ పైననే చాలా ఈజీగా ఒకసారి ఇక్కడ చూడొచ్చు విజువల్, ఎంత డిస్టెన్స్ లేదు, ఇక్కడ నుంచి దూకి మరి వచ్చి హత్య చేశాడని కూడా తెలుస్తుంది. క్రికెట్ కిట్ కొనుక్కోవాలి, బ్యాట్ కొనుక్కోవాలి, బేకరీ ఐటమ్స్ కొనుక్కోవాలంటూ కూడా రెగ్యులర్గా రావడం, వాళ్ళ తమ్ముడితో ఆడుకోవడము, ఏ టైంకి తల్లిదండ్రులు బయటికి వెళ్తారు, ఇవంతా కూడా తెలుసుకొని అదే పనిగా ఒక రెక్కి నిర్వహించాడనే చెప్పొచ్చు. ప్రీ ప్లాన్డ్గా కూడా ఒక స్క్రిప్ట్ని రాసుకోవడం, ఆ స్క్రిప్ట్ బేస్ చేసుకొని అతను లోపలికి రావడం, ముందు ఇంటికి రావాలి, డోర్ ఎలా ఓపెన్ చేయాలి, లాకర్ ఎలా ఓపెన్ చేయాలి, డబ్బులు ఎలా తీసుకోవాలంటే ప్రీ ప్లాన్డ్గానే అతను రావడం జరిగింది. ఇన్సిడెంట్స్ కూడా చూడొచ్చు. చాలా 4th ఫ్లోర్లో మైనర్ బాల్తో పాటు వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడనే ఉంటారు. 2 అక్కలు, వాళ్ళ తల్లి కూడా సెక్యూరిటీ సూపర్వైజర్గా కూడా పనిచేస్తూ ఉంటుంది. తండ్రి కూడా ఏ పని చేయడు. ఆర్థిక ఇబ్బందుల వల్లనే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తుంది. కానీ చాలా ఈజీ యాక్సెస్, ఒక్కసారి చూడొచ్చు, డిస్టెన్స్ లేదు, చాలా ఈజీగా జంప్ చేయడానికి ఉంటుంది. శాస్త్ర ఒక్కతే ఇంట్లో ఉందని కూడా గమనించడం, ఎలాగో తెలిసిన అమ్మాయి కాబట్టి ఏప్రిల్ నెలలో కూడా సహస్ర బర్త్డేకి ఆ మైనర్ బాలుడు కూడా రావడం జరిగింది. అదే చేత ఒకవైపు కత్తి కూడా తీసుకొచ్చి అతి దారుణంగా హత్య చేశాడు. ప్రీ ప్లాన్డ్గానే వచ్చాడు. ఒక 10వ తరగతి బాలుడు ఇంత దారుణానికి ఎలా ఉడికడతాడు అనేది కూడా చాలా షాకింగ్గా అనిపిస్తున్నది. ఒకవైపు ఆయన
పేరెంట్స్ కొంతమంది సరిగా చూసుకోకపోవడం, పట్టించుకోకపోవడము, ఒక వెబ్ సిరీస్ చూసి ఇలా హత్య చేశానంటూ కూడా ఆ బాలుడు ప్రిలిమినరీగా చెప్తున్నాడని కూడా తెలుస్తుంది. ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్ళకపోవడము, క్రికెట్ ఆడుకోవడము, చదువుకోపోవడము, ఆర్థిక ఇబ్బందులు ఉండడం, తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ ఇవ్వలేకపోయారు. అంటే పేరెంట్స్ కూడా దృష్టి పెట్టకపోవడము, అదంతా కూడా అతని మైండ్ కరప్ట్ అవ్వడము, ఈ క్రైమ్కి సంబంధించినంత కూడా వెబ్ సిరీస్ చూశాను, ఓటీటీ చూశాను, అలానే హత్య చేశానంటూ కూడా ప్రాథమిక విచారణ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేట్లో అతను చెప్పినట్టు కూడా తెలుస్తుంది. హత్య జరిగిన తర్వాత కూడా మైనర్ బాలుడు ఎవరైతే ఉన్నాడో పోలీస్తో పాటే తిరగడము, 3 సార్లు డాడీ 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 అన్న అరుపులు నాకు వినిపించాయంటూ కూడా పోలీసులని తప్పుదోవ పట్టించాడని కూడా తెలుస్తుంది. చాలా తెలివిగా పోలీసులను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడని కూడా తెలుస్తుంది. ఏదైతే ఈ ఇంట్లోకి ఏ విధంగా డోర్ని ఓపెన్ చేయాలి, ఎలా లోపలికి వెళ్ళాలి, ఎలా జంప్ చేయాలి, అడ్డొస్తే ఏం చేయాలి, డోర్ని ఎలా ఓపెన్ చేసుకోవాలి, లోపలికి ఎలా వెళ్ళాలి అంటూ కూడా ఇదంతా ప్రీ ప్లాన్గా ఒక లెటర్ రాసుకోవడము, అదే కాకుండా ఒక సాఫ్ట్వేర్ ఇంజన్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడము, వెంటనే ఈ అంతా కూడా నక్కి దాక్కోవడము, ఇదంతా కూడా అతను అనుమానం వ్యక్తం చేయడము, ఆ సాఫ్ట్వేర్ ఇచ్చిన క్లూ బట్టే పోలీసులు కూడా ఛేదించారు, అతన్ని ఇంటరాగేట్ చేశారని కూడా తెలుస్తుంది. ఒకవైపు అతనితో పాటు ఇంటికి కత్తి తీసుకెళ్లడము, ఆ కత్తిని కూడా శుభ్రంగా క్లీన్ చేయడము, రక్తం మడుగులు ఉన్న బట్టలంతా కూడా సజ్జపైన అటుకుపైన దాచిపెట్టడము, అదే కాకుండా తల్లిదండ్రులు కూడా అసలు ఏమాత్రం కూడా గమనించకపోయలేరని కూడా తెలుస్తుంది. పోలీసులు కూడా అసలు వాళ్ళ తల్లిదండ్రులకు తెలిసి ఇతను హత్య చేసి వచ్చాడనే విధంగా కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తల్లిదండ్రులు తెలిసి పోలీసులకి దాచిపెట్టి ఉంటారా, లేకపోతే ఇంకేదైనా కోణం ఉందా అనే విధంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి దానికి కూడా పోలీసులు ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా సెన్సేషనల్ అయింది ప్రస్తుతం ఈ కేసు. మిషన్ చోరీ కాస్త మిషన్ థెఫ్ట్ కాస్త మిషన్ మర్డర్గా మారింది. ఒక చిన్న బాబా, అది కూడా 10వ క్లాస్ చదువుతున్న బాలుడు, 14 ఏళ్ళు ఉంటాయి, అటువంటిది 6వ క్లాస్ చదువుతున్న బాలిక, 10 సంవత్సరాల బాలికని ఎలా హత్య చేశాడో అటువంటి క్రిమినల్ మైండ్ సెట్ ఎక్కడి నుంచి వచ్చిందన్న విధంగా కూడా పోలీసులకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చాలా వైల్డ్గా క్రూయల్ బిహేవియర్ అనేది అంత చిన్నప్పటి నుంచి ఇతనికి ఎలా బిల్డ్ అయింది అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతన్ని మాత్రం జువెనైల్ హోమ్గా తరలిస్తున్నారు. కీలక నిందితుడిగా మాత్రము ప్రస్తుతం అతను అయితే ఉన్నాడు. అదే కాకుండా ఆ లెటర్లో కూడా చాలా క్లియర్గా హౌ టు గో ఇన్సైడ్ అండ్ ఆ లెటర్లో కూడా ఒకసారి ఫస్ట్ గో హోమ్, టేక్ గ్యాస్ అండ్ ఎ టేబుల్, cut with knife, after cutting the lock take money, lock from home, keep them gas on it in a stage and leak the గ్యాస్ని కూడా లీక్ చేయాలి అని ఒక దుర్బుద్ధి ఉండే అని కూడా ఇక్కడ తెలుస్తుంది. చాలా క్లియర్గా థెఫ్ట్ మిషన్ డన్, వచ్చి రాని ఇంగ్లీష్తో కూడా అతను లెటర్ రాసుకోవడం, ఎక్కడ మర్చిపోతాడు అనుకున్నాడా, లేకపోతే మిషన్ని ఎలా అప్లికబుల్ చేయాలి అనుకున్నాడా, ఏదో క్లియర్గా రాసుకొని ఆ లెటర్ తీసుకెళ్ళి మరి అతి దారుణంగా సహస్య చూసింది అని ఒక ఉద్దేశంతోనే దాదాపు 25 సార్లు పొడిచి అతి దారుణంగా హత్య చేసి ఒకవైపు పోలీసులు అడుగుతున్నప్పటికీ కూడా తప్పించుకునే ప్రయత్నం, అంటే పోలీసులను కూడా తప్పుదోవ పట్టించి, అంటే నేను డాడీ డాడీ అని అమ్మాయి అరిచింది నేను విన్నాను కానీ నాకు తెలియదు అంటూ కూడా ఇలా తప్పుదోవ పట్టించే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం అతన్ని మాత్రము జువెనైల్ హోమ్కి తరలించారు. పోలీసులు కూడా అనేక ప్రశ్నలు కోణంలో అన్నింటిలో క్వశ్చన్స్ రేజ్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొదట చూసుకుంటే 5 రోజుల పాటు ఎక్కడ కూడా సీసీటీవీ ఫుటేజ్ కానీ ఎక్కడ కూడా టెక్నాలజీకి సంబంధించిన ఎవిడెన్స్ అయితే ఎక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ దొరకలేదు. శాస్త్ర కుటుంబ సభ్యులు మాత్రం ప్రస్తుతము తన అంత్యక్రియలు చేయడానికి ఊరికి వెళ్ళిపోయారని కూడా తెలుస్తుంది. ఏదైతే బాబు అంతకుడు కుటుంబ సభ్యులు మాత్రము పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం అయితే ఉన్నారు. స్థానికంగా అందరు కూడా షాక్లో ఉన్నారంటే ఒక చిన్న బాబుకి ఇక్కడ మాతో పాటే ఆడుకున్న వ్యక్తి ఎప్పుడు ఇక్కడనే ఆడుతుంటాడు, బ్యాట్ బాల్, స్కూల్కి సరిగ్గా వెళ్ళడు, బ్యాట్ బాల్ క్రికెట్ పైన అతనికి చాలా ఇంట్రెస్ట్ ఉందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. అదే కాకుండా ప్రస్తుతం స్థానికులు అందరూ కూడా భయప్రాంతులకు గురైన సిచ్యువేషన్, అంటే ఒక 10వ క్లాస్ చదువుతున్న బాలుడికి ఇంత మైండ్ సెట్ రావడం ఏంటి, అది కాక మిషన్ థెఫ్ట్ కాస్త మిషన్ మర్డర్గా ఎలా మారింది, అతను ఆ పాపని ఎలా చంపాలనుకున్నాడంటూ కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే కాకుండా ప్రస్తుతం స్థానికంగా అందరినీ కలిచివేస్తున్న సిచ్యువేషన్ అనే చెప్పొచ్చు. ఇక్కడ పిల్లలు కూడా అందరు ఇక్కడనే ఆడుకుంటుంటారు. అదే ఏజ్కి ఒకసారి మనం ఇక్కడ షూస్ కూడా చూడొచ్చు, అదే ఏజ్కి సంబంధించిన పిల్లలు కూడా
అందరూ ఇక్కడనే ఉంటారు. ఎవరు కూడా ఇంత గమనించలేకపోయాము. ఎంతసేపు కుటుంబ సభ్యులపైన అనుమానం, సొంత తండ్రి పైన కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేశాడు. ఎందుకంటే మొదట చూసింది తండ్రే కాబట్టి తండ్రి ఏదన్నా దీంట్లో మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అన్న విధంగా కూడా సొంత తల్లిదండ్రులని, సొంత ఫ్యామిలీని కూడా అనుమానం వ్యక్తం చేశారు. అటువంటిది ఆ బాబు చంపిన తర్వాత కూడా, మైనర్ బాలుడు చంపిన తర్వాత కూడా ఏం తెలియనట్టు పోలీసులకి డాడీ 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 అని 3 సార్లు అరిచిందంటూ కూడా గత 5 రోజుల నుంచి కూడా ఆ బాలుడు పోలీసులతోనే తిరగడం, ఇదంతా కూడా వాళ్ళతోనే ఉండడం, కేవలం కొత్త బట్టలు, బ్యాట్ బాల్ కొనుక్కోవడానికి, కిట్ కొనుక్కోవడానికి, బేకరీస్కి తిరగడానికి మాత్రమే ఈ హత్య చేశాడని తెలుస్తుంది. కానీ మిషన్ థ్రెఫ్ట్ కాస్త ఎందుకు మిషన్ మర్డర్ అవ్వాల్సి వచ్చింది, అతనికి ఉన్న క్రిమినల్ మైండ్ సెట్టే ప్రస్తుతం క్వశ్చన్ మార్క్గా మారింది. అంటే మర్డర్ మిస్టరీ మాత్రం వీడింది కానీ అనేక క్వశ్చన్స్ వస్తున్నాయి. మొదట ఏదైతే పోలీసులు ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పాడో అతను ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది, 5 రోజుల నుంచి కూడా పోలీసులు విచారిస్తున్నప్పటికీ కూడా ఎందుకని అతను చెప్పలేకపోయాడు, అదొకటి. ఇంకోటి, ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ లేకపోవడం, చాలా అనేక ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి మనము ఇక్కడనే ఉన్నారు కూడా, ఒక్కసారి మనం విజువల్స్లో చూస్తుంటే కూడా ఇక్కడనే ఘటన జరిగింది. ఒకవైపు అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది, మరోవైపు భయప్రాంతులకు గురి చేస్తున్న సిచ్యువేషన్ అనే చెప్పొచ్చు. ఒకవైపు స్థానికంగా ఉన్న వాళ్ళని కూడా 10వ తరగతి చదువుతున్న వ్యక్తి ఒకవైపు ఇటువంటి దారుణానికి ఎలా ఒడిగడతాడో, అదే కాకుండా అతని సైకాలజీకి సంబంధించిన అసలు ఆ మైండ్ సెట్ అంత వైల్డ్ థాట్స్ కానీ, లేకపోతే ఒక మనిషిని చంపాలి అనే ఒక ఉద్దేశం ఎలా వచ్చిందంటూ కూడా ప్రస్తుతం స్థానికంగా అందరు కూడా ఆశ్చర్యపోతున్న విషయం. ఈ ఘటన ప్రస్తుతం అందరినీ కూడా కలిసివేస్తుంది. ఒక 10th క్లాస్ చదువుతున్న వ్యక్తి ఇటువంటి మైండ్ సెట్ రావడం, పిల్లలు ఇక్కడిక్కడనే మీ పిల్లలు కూడా తిరుగుతూ ఉంటారు, ఈ ఘటనని ఎలా చూడాలి, ఏమనిపిస్తుంది? నిజంగా చాలా బాధాకరమైన ఘటన అండి. అసలు వెరీ షాక్. ఈ సొసైటీలో అందరూ కూడా చాలా షాక్ గురయ్యారు. అంటే ఒక చిన్న 10 years పాప ఆ పక్కనే ఉంటున్న ఒక బాబు నేబర్ చేశాడంటే అసలు ఎవరు నమ్మలేకపోతున్నారు. నిజంగా బాబు చదివే స్కూల్ ఏంటో, వాడు ఏం నేర్చుకుంటున్నాడు, 10th క్లాస్ అంట. ఇప్పుడు త్వరలోనే ఎగ్జామ్స్ కూడా రాయబోతున్నాడు, 10th క్లాస్. ఇంత చిన్న వయసులో వాడు ఏం నేర్చుకుంటున్నాడు స్కూల్లో, మర్డర్ చేసేంత ఇదే ఎక్కడి నుంచి వచ్చింది. ఈరోజు నేను న్యూస్ పేపర్లో చూశాను, అతను ఆ స్కెచ్ ఏదైతే వేస్తాడో అది నెట్ఫ్లిక్స్ సిరీస్, టీవీ సిరీసెస్లో ఏదో చూసి అది ఫాలో అయ్యి ఏదో చేశాడంట. అది న్యూస్లో పేపర్లో చూశాను. సో ఈవెన్ ఐ డోంట్ అండర్స్టాండ్ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ పెంపకంలో ఏమన్నా ఫాల్ట్ ఉందా అనేది నిజంగా ఆలోచించాల్సిన విషయం. వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఈస్, బట్ చాలా నష్టం అయితే జరిగిందండి. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎలా తట్టుకోగలుగుతారో ఇంకా నాకు అర్థం కావట్లేదు. బట్ రియల్లీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ విచ్ షుడ్ బి అవాయిడెడ్ యాక్చువల్లీ. ఇది చాలా బాధాకరమైన విషయం నిజంగా. పావర్టీ ఒకటి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆర్థిక ఇబ్బందులు అంటున్నారు. కానీ సాధారణంగా చూస్తే అందరు కూడా చాలామంది మిడిల్ క్లాసే ఉంటారు. ఒక ఆర్థిక ఇబ్బంది వల్ల అతని మైండ్ సెట్ ఇట్లా మారడం అంటే దాని మీద ఏమంటారు మీరు? అదే అనుకుంటున్నాండి. వాళ్ళ ఫాదర్ ఎవరు అన్ఎంప్లాయిడ్ అని కూడా న్యూస్లో వచ్చింది, పేపర్లో చదివాను. మేబీ వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ వల్ల బాబు అడిగింది ఇప్పించకపోవడం వల్ల అదొక రీజన్ అయి ఉండొచ్చు. అండ్ వాళ్ళ పెరిగిన సొసైటీలో అంటే ఆ క్రమశిక్షణ లేకపోవడము, వాళ్ళ పెరిగిన సరౌండింగ్స్ అదంతా చూస్తుంటే ఆ బాబుకి అంత మెచ్యూరిటీ లేనట్టుగా అండ్ కంట్రోల్డ్ గ్రోత్, ఒక కంట్రోల్డ్ సొసైటీలో పెరిగినట్టుగా అనిపించట్లేదు. డెఫినెట్లీ ఇది సంథింగ్ నీడ్ టు బి టేకెన్ కేర్ ఆఫ్ వెరీ సీరియస్లీ. అంటే బికాజ్ హీఈస్ ఎ మైనర్, ఈవెన్ కోర్ట్స్ కూడా ఏం చేయలేవు. ఐ నో దట్ జెవెనల్ కింద కన్సిడర్ చేసి తను మేబీ ఒక 6 months సంథింగ్ అలా ఉండి మళ్ళీ రిలీజ్ చేసేస్తారు. బట్ రియల్లీ ద వెరీ బిగ్ లాస్ ఈజ్ ఫర్ దేర్ ఫ్యామిలీ. పాప వాళ్ళ మధ్యకాలంలో పిల్లలని ఒంటరిగా పంపించాలంటే కూడా తల్లిదండ్రులకి భయపడుతున్న సిచ్యువేషన్ అనిపిస్తుంది. అది పిల్లలే ఇలా ఒక 10వ క్లాస్ చదువుతున్న వ్యక్తి 10 సంవత్సరాల బాలికను చంపేయడం అనేది కూడా చాలా షాకింగే అని చెప్పారు. రియల్లీ చాలా షాకింగ్ అండి. మేము నియర్ బై ఉంటాం. మేము పిల్లలు తిరుగుతూ ఉంటారండి, చాలామంది ఆడుకుంటూ ఉంటారు. చిన్న గల్లీస్ ఉన్నాయి కదా, పిల్లలు యూజువల్లీ ఈవినింగ్ టైమ్స్లో స్కూల్ అయిపోయాక ఆడుకుంటూ ఉంటారు. అందరూ మన ఫ్యామిలీ అని కదా, ఎవరైనా అన్ని సొసైటీస్లో. సో అలాగే సేమ్ వే అలా ఇక్కడ కూడా జరిగింది. కానీ రియల్లీ ఆ రోజు మండే రోజు పేరెంట్స్ లేని టైంలో వచ్చి ఇలా చేయడం అనేది రియల్లీ వెరీ డిస్టర్బింగ్ యాక్ట్ అని చెప్పొచ్చు. I think I request the police department or whatever it is to consider very seriously and whatever చట్టాలలో కొన్ని మార్పులు తెచ్చి కొన్ని శిక్షలు
ఈవెన్ జువెనైల్ అయినా కూడా హీ షుడ్ నాట్ బీ ఈజీలీ లెఫ్ట్ అవుట్. ఇప్పుడు అతనికి ఈజీగా వదిలేస్తే సేమ్ సిచ్యుయేషన్ వాళ్ళ ఫ్రెండ్స్ నేర్చుకోవచ్చు. సో సంథింగ్ సీరియస్లీ కన్సిడర్ చేసి శిక్ష అయితే వేయాలండి డెఫినెట్లీ. ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం మేడం. ఎవరికైనా పేరెంట్స్ అనేది పిల్లల్ని అల్లారంతో పెంచుకుంటాం, కానీ ఇట్లా సడన్గా చూసాక తండ్రి ఎంత ఘోషవాడో అది అందరికీ చూసినాం మనం. అబ్బాయి 10th క్లాస్లో ఉండి ఇలాంటి దానికి పొరబడిందంటే అబ్బాయి యొక్క ఫ్యూచర్ ఏంటి, అబ్బాయి మ్యాచ్యూరిటీ ఏంటి, అసలు ఏం చదువుకుంటున్నారు పిల్లలు, స్కూల్ ఏం చెప్తారు, వాళ్ళ తల్లిదండ్రులు ఏం నేర్పిస్తారు, ఇలాంటి ఇలా చెప్తే ఎలా అవుతుంది, సొసైటీ ఏమైపోద్ది. ఫ్యూచర్లో కూడా పిల్లలు ఆ అబ్బాయికి ఇలా చేసినందుకు శిక్ష కరెక్ట్గా పడియాలి. ఏదో జోనల్ అని చెప్పేసి ఏదో మామూలుగా తీసుకుపోయి జైల్లో పెట్టడం, జడ్జ్ చేయడం, కోర్టు చేయడం, తర్వాత చేయడం కరెక్ట్ కాదు ఇది. దీనికి నెక్స్ట్ టైం ఎవరు చేయకుండా పోలీసు వాళ్ళు డిపార్ట్మెంట్ కానీ ఎవరు కానీ గట్టి శిక్ష ఇవ్వాలి, అబ్బాయికి ఇచ్చి చేస్తే బాగుంటుంది, అందరు సొసైటీకి బాగుంటుంది. ఇదంటే నెక్స్ట్ సొసైటీలో మళ్ళీ పునరావృతం కావద్దు. ఇది కాకుండా సరైన శిక్ష వేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళను, కలెక్టర్ గారిని, ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను. ఇలాంటివి మళ్ళీ కావద్దు, పునరావృతం కావద్దు. ఈ ఘటన గురించి ఏం చెప్తారు? ఇప్పుడు అమ్మాయిని ఆ విధంగా చంపటం అంటే చాలా చట్టరీత్యా నేరం అండి. అందులో చిన్న పిల్లోడు అంత మొండి వైఖరిగా అంత గాయాలతోటి చంపటం అనేది చాలా బాధాకరం. ఇది ల్యాండ్ ఆర్డర్ ప్రకారంగా అతన్ని గట్టిగా శిక్షించాలంటే దానికి ఒక చట్టం ప్రకారంగా ఏ విధంగా ఇప్పుడు చంపంగాని ఎమ్మటే చంపమని అనట్లే, కానీ మళ్ళీ ఇతను ఎదిగిన తర్వాత ఈ లక్షణాలతోటి ఇంకా కొంతమందికి ఏం చేస్తాడో అర్థం కాని విషయం కదా. అది చట్టం ఆలోచించేసి దీనికి పకడ్బందీ నిర్ణయం చేయాలి. ఇంకా జరగబోయే భవిష్యత్తు ప్రకారంగా ఎన్నో సమస్యలతోటి ఇదంతా చట్టం ఒక రకంగా చేయాలనేది కోరుకుంటున్నామండి. ఒకసారి ప్రస్తుతం కూడా అందరూ కూడా పిల్లల తల్లిదండ్రులైనా చెప్పొచ్చు. ఇప్పుడు అంతా కూడా వీళ్ళందరూ కూడా 10వ క్లాస్, 6వ క్లాస్, 7వ క్లాస్ చదువుతున్న తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా మా పిల్లలని రోడ్డు పైన పంపించాలంటే కూడా భయప్రాంతులకు గురైన సిచ్యువేషన్ అనే చెప్పొచ్చు. వీళ్ళందరూ కూడా ఒక పేరెంట్ తండ్రిగా నాకు తెలుసు ఆ కొడుకుని కానీ లేకపోతే కూతుర్ని కోల్పోతే ఎంత బాధగా ఉంటుంది. ఎదిగిన పిల్లలు మన చెయ్యి దాటిపోతే ఒకవేళ ఇటువంటివి ఏమైనా జరిగితే ఆ బాధ మా కడుపుకోతని కూడా ఎవరు మిగిలించలేరు అంటూ కూడా ఆ తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా 5 రోజుల నుంచి కూడా మాకు సరిగ్గా నిద్రలు పట్టట్లేదు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి కూడా మా పిల్లలని బయటికి పంపించట్లేదు, చాలా భయంగా ఉంది. పిల్లలు ఇట్లాంటి మైండ్ సెట్తో ఎలా ఉంటున్నారంటూ కూడా చెప్తున్నారు. అదే కాకుండా ఒక్కసారి మనం ఈ కాలనీ అంతా చూస్తుంటే కూడా విజువల్స్లో ఎక్కడా కూడా సీసీటీవీ ఫుటేజ్ అంటే ఏదైతే కెమెరాస్ లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు ఇక్కడ చూడొచ్చు కూడా చాలా అడ్డుగా కెమెరాస్ ఉన్నాయి. కెమెరాస్ లేకపోవడం వల్ల కూడా ఛేదించలేకపోయారు ఈ కేసుని కూడా. టెక్నికల్గా అని కూడా తెలుస్తుంది. ఇదంతా కూడా ఖచ్చితంగా ప్రతి ఇంటి వద్ద కూడా కెమెరాస్ పెట్టుకునే థాట్ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఏ ఆపద వస్తుందో ఎవరు కూడా చెప్పలేరు. అటువంటిది ఇంటి ముందు కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకోవడం కూడా అది సేఫ్టీ కిందనే వస్తుంది అంటూ కూడా అనేక పోలీసులు అనేక సార్లు డ్రిల్స్లో చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఈ ఇన్సిడెంట్ అందరినీ కూడా కలిచివేస్తుంది. ఇంత దారుణంగా విచక్షణ రహితంగా అతి దారుణంగా దాదాపు 20 నుంచి 25 సార్లు కత్తిపోట్లు పొడవడం ఏంటి అనేది కూడా షాకింగ్గా ఉంది. మిస్టరీ మాత్రం మొత్తం మీద కూడా ఛేదించారు పోలీసులు. కానీ అతనికి ఉన్న క్రిమినల్ మైండ్ సెట్ ఇంకేదైనా చేశాడా, ఇంకేమైనా ఎప్పుడైనా ఇటువంటి ఘటనలకు పాల్పడ్డా, అదే కాకుండా ఎందుకు శాస్త్రాన్ని చంపాల్సి వచ్చింది, శాస్త్ర కేవలం చూసింది కాబట్టి చంపాల్సి వచ్చిందా లేకపోతే ఇంకేదైనా కోణం ఉందా? ఒకవైపు అతను స్కూల్కి వెళ్ళే టైంలో కూడా ఎన్నిసార్లు తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళమని చెప్పినప్పటికీ కూడా వినకుండా ఎప్పుడు స్కూల్కి వెళ్ళిన వెంటనే కూడా తరచూ కంప్లైంట్స్ రేజ్ అవ్వడము, రబ్బర్ పోయిందని, పెన్సిల్ పోయిందని, ఇటువంటి వాళ్ళని కొట్టి మరీ లాక్కునేవాడంటూ కూడా స్థానికులు అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఏదైతే వాళ్ళ తల్లిదండ్రులు ప్రస్తుతము ఈ క్రైమ్ సిరీస్ కానీ వెబ్ సిరీస్ చూసేటప్పుడు కూడా మందలించకపోవడం, అంటే దాదాపు 18+ ఉండే వీడియోస్ ఏవైనా కానీ ఇటువంటి వైలెన్స్ని ఎంకరేజ్ చేసే వీడియోస్ కూడా 18+ అని ఉంటాయి. అటువంటివి అతను తరచూ టీవీ చూస్తున్నప్పుడు లేకపోతే క్రికెట్కి వెళ్తా చదువుకొని అన్నప్పుడు కూడా తల్లిదండ్రులు ఎందుకని కౌన్సిలింగ్ ఇవ్వలేకపోయారు, ఎందుకని మందలించలేకపోయారు అన్న డౌట్స్ కూడా ప్రస్తుతం అయితే రేజ్ అవుతున్నాయి. అదే కాకుండా అతనుకున్న మైండ్ సెట్ కూడా చాలా క్రీపీగా ఉంది. అదే కాకుండా ఒక క్రిమినల్కి సంబంధించిన మైండ్ సెట్ అని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇక్కడ అంతా కూడా
ఒకసారి మనం పోలీసుల బందోబస్తు కూడా కనిపిస్తుంది. స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా దీని గురించి మాట్లాడడానికి కూడా కొంచెం భయపడుతున్నారనే చెప్పొచ్చు. ఈ ఇంటి వద్ద అంటే ఆ హంతకుడు ఉన్న ఇంటి వద్దనే ఉన్నారు. ఒక్కసారి మనం ఇక్కడనే హంతకుడు ఉంటాడని కూడా తెలుస్తుంది. ఒకవైపు ఈ ఇంట్లోనే అతను నివసిస్తూ ఉంటాడు వాళ్ళ కుటుంబ సభ్యులతో. ఏదైతే బిల్డింగ్ నుంచి బిల్డింగ్ దాదాపు 10 మీటర్సే ఉందని కూడా తెలుస్తుంది. ఒకసారి మనము విజువల్స్లో ఇక్కడ స్పేస్ కూడా చూస్తుంటే కూడా 10 మీటర్స్లోనే అతను దూకాడని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద జస్ట్ దాదాపు మనకు ఒక్కసారి ఇక్కడ చూస్తుంటే కూడా ఓన్లీ 220 డిస్టెన్స్ కూడా ఎక్కువ కూడా డిస్టెన్స్ లేదు. ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి కూడా దూకడానికి చాలా ఈజీ యాక్సెస్. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని చూసిన వెంటనే పోలీసులకు చెప్పడం అంటే దాదాపు 5 రోజుల తర్వాత ఆయన ఎందుకు చెప్పాడన్న క్వశ్చన్ మార్క్ కూడా ప్రస్తుతం రేజ్ అవుతుందనే చెప్పొచ్చు. అంటే ముందే ఎందుకు చెప్పలేకపోయాడు? అతను ఏదన్నా భయపడ్డా లేకపోతే ఇంకేదన్నా కోణం ఉందా అనే విధంగా కూడా. ఇదే కాకుండా అతను నివసిస్తున్న 4th ఫ్లోర్లో కూడా అతనికి సంబంధించిన బట్టలు ఏవైతే రక్తం మడుగులో ఉన్న బట్టలు ఏవైతే పూర్తిగా చంపిన తర్వాత ఆ రక్తం అతని మీద చిల్లడం, అదే కాకుండా ఆ దుస్తులంతా కూడా అటుకుపైన దాచిపెట్టడం, ఆ కత్తి కూడా నీట్గా వాష్ చేసి అక్కడ దాచిపెట్టడం, అతనితో పాటు లెటర్ కూడా అక్కడనే దాచిపెట్టాడని కూడా తెలుస్తుంది. మొత్తం మీద కూడా స్థానికులు అందరు కూడా భయప్రాంతులకు గురైన సిచ్యువేషన్ అని చెప్పచ్చు. ఒకవైపు అందరు కూడా ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరు కూడా చాలా భయపడుతున్నారు. అంటే ఒక 10th క్లాస్ అబ్బాయి ఇలా 10 సంవత్సరాల బాలికని సహస్రాన్ని చంపడం ఏంటి? ఈ సాయానికి ఎటువంటి మైండ్ సెట్ వచ్చిందన్న విధంగా కూడా ప్రస్తుతం పోలీసులు కూడా అతను జ్యువెలరీ హోమ్కి తరలించారు. ఆ తర్వాత కూడా కస్టడీకి తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదే కాకుండా ఈరోజు మాత్రం ప్రెస్ మీట్ ఉండబోతుంది. పోలీసులు కూడా దీనికి సంబంధించిన ప్రతి క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. మొత్తం మీద కూడా ఈ కేసు అంతా కూడా ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సెన్సేషనల్ అనే చెప్పొచ్చు.